హలో అండి, వెల్కమ్ టు అవర్ కిచెన్ కార్నర్. ఈరోజు నేను చేసే రెసిపీ బీరకాయ ఫ్రై అండి. బీరకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. దానిపైన పొట్టు తీసేసి అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ అండి. ఇంక ప్రత్యేకంగా వేరే ఆనియన్స్ మరి ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ వెల్లుల్లిపాయ దంచి వేసుకోవాలి. ఇలా కాస్త కొంచెం ఎక్కువ వేసుకోవాలి. పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ పసుపు, కారం, ఉప్పు, ధనియా పొడి, పోపు దినుసులు. అంతేనండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం చూద్దాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్ అండి. స్పూన్స్ అంటే ఇలా, స్పూన్ అంటే మా స్పూన్ అన్నాను అనుకోవద్దు. ఇదిగోండి ఇలా గుంటగరి ఇట్లా చిన్నది ఉంటుంది కదా, దాంట్లో 2 స్పూన్స్ పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేస్తున్నా. శనగపప్పు కాస్త ఎక్కువ వేసుకుంటే అక్కడక్కడ తగిలి బాగుంటుంది. మెంతిపొడి కాస్త చూడండి, ప్రతి కర్రీలో నేను మెంతిపొడి వేస్తాను. చాలా మంచిది, మీరు కూడా అలవాటు చేసుకోండి. ప్రత్యేకంగా రోజు మెంతులు తినాం కదా, మన బాడీకి వెళ్ళావు కదా, వేయించేసి పొడి చేసి పెట్టుకున్నాం అనుకో, ప్రతి కర్రీలో చిటికెడు వేయడం వల్ల మనకి దానివల్ల ఏం లాస్ అవ్వదు కదా. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ మెంతిపొడి వల్ల. రోజు ఎంతో కొంత వెళ్తుంది కదా, అది కర్రీస్ చాలా టేస్ట్ అవుతాయి మెంతిపొడి వల్ల. మెయిన్ ఆనియన్స్ వేసేసుకున్నాం, స్ప్రింగ్ ఆనియన్స్ కాస్త ఎక్కువ వేసేసుకున్నా. స్ప్రింగ్ ఆనియన్స్ ఇప్పుడు కలుపుకోవాలి. బాగుంటుంది 2 కాంబినేషన్. స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ బీరకాయ కాసేపు వేగాలి. హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. వేగింది ఆనియన్. ఇట్లా ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్స్ ఏనండి, ఎందుకంటే ఇందులో కూడా ఆనియన్స్ ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా ఆనియన్ వేయాలి నేను. వెల్లుల్లిపాయలు దంచి వేసాం కాబట్టి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం అవసరం లేదు. ఇలా వేగించుకోండి, బాగుంటుంది టేస్ట్ స్ప్రింగ్ ఆనియన్ బీరకాయ. ఇప్పుడు మనం బీరకాయలు వేసేసుకుందాం. బీరకాయ వేసేసుకొని కలిపేసుకోవాలి బాగా. ఉప్పు వేయలేదండి, ఉప్పు వేస్తే వాటర్ ఎక్కువ ఫామ్ అవుతుంది కదా. ఆల్రెడీ బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి ఉప్పు నేను ఇంకా వేయలేదు. కాసేపు వేగాక వేస్తాను. ఇలా కలిపి కాసేపు మూత పెట్టుకుందాం. కాసేపు చూద్దాం బీరకాయ మగ్గిందేమో. చూడండి ఇలా మగ్గింది. నేను సాల్ట్ వేయలేదు. బాగుంటుంది కాంబినేషన్, ట్రై చేయండి. నేను వాటర్ వేయలేదు, సాల్ట్ వేయలేదు, కానీ చూసారా ఇంత వాటర్ ఫామ్ అయింది. బీరకాయల నుంచి జనరల్గానే వాటర్ ఫామ్ అవుద్ది. అందుకని ముందే సాల్ట్ వేసామనుకో ఇంకా ఎక్కువ వాటర్ ఫామ్ అయిపోయి ఆ వాటర్లో బీరకాయ నాని ఆ టేస్ట్ పోతుందండి. ఆయిల్లో ఇలానే మగ్గాలి. కాసేపు మగ్గాక మనం సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్, కారం అని ఒకేసారి. కొంచెం మగ్గిందండి, సాల్ట్ వేసుకుందాం. చూడండి సరే వాటర్ వస్తుంది అట్లా. ఈ టైంలో సాల్ట్ వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ చూసుకొని వేసుకోండి. సాల్ట్ సరిపడా వేసేసుకోండి. మగ్గింది, కాస్త మగ్గి దగ్గరగా కారం, ధనియా పొడి వేస్తే అయిపోతుంది. కాసేపు మూత పెట్టుకుందాం. ఓకే, చూద్దామండి. ఇప్పుడు కారం వేసుకుందాం. మధ్య మధ్యలో కలిపేసుకోవాలి. చిల్లీ పౌడర్ మీరు ఎంత కారం తింటారో దానికి తగ్గట్టు వేసేసుకోండి. కొంచెం ధనియా పొడి, ఎక్కువగా చూడండి, చాలా కొంచెం. ఇప్పుడు కలిపేసుకోవాలి. చాలా బాగుంటుందండి. స్ప్రింగ్ ఆనియన్ కాంబినేషన్ కదా. మామూలు ఆనియన్ వేయడం వేరు, స్ప్రింగ్ ఆనియన్ వేయడం వేరు. ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి చాలా తేడా ఉంటుంది. ట్రై చేయండి ప్లీజ్ ఒకసారి.
ఇదిగోండి ఇట్లా కాసేపు పసుపు వేసాం కదా, కాసేపు మూత పెట్టుకుందాం. ఇంకా నేను గరం మసాలాలు ఏం వేయలేదు. ఉంటే జీరా పొడి కొంచెం వేసుకోండి, జీలకర్ర పొడి. నేను వేయలేదు. కాసేపు మూత పెడదాం. ఇదిగోండి చూద్దాం. రెడీ అయిపోయిందండి కర్రీ, బీరకాయ కర్రీ. చూడండి ఎంత బాగుంది కదా, మంచిగా అయింది. స్ప్రింగ్ ఆనియన్ వేసి ట్రై చేయండి. మామూలు ఆనియన్ కన్నా స్ప్రింగ్ ఆనియన్ వేయండి, మెంతిపొడి తాలింపులు వేయండి, చాలా బాగుంటుంది. అయిపోయిందండి మన రెసిపీ. స్టవ్ బంద్ చేసేద్దాం. బంద్ చేసే స్టవ్. కొత్తిమీర కూడా నేను వేయలేదు, ఎందుకంటే రియల్ బీరకాయ టేస్టే నాకు కావాలి. అందుకనే కొత్తిమీర కానీ స్పైసెస్ కానీ ఏం వేయలే. అసలైన బీరకాయ టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి ప్లీజ్. అయిపోయిందండి కర్రీ, ఫైనల్ లుక్ ఇదండి. ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో వస్తానండి. బాయ్ బాయ్.